హాయ్ ఎవరీవన్. సైనిక్ స్కూల్‌కి సంబంధించి ఈ కౌన్సెలింగ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ నిజం చెప్పాలంటే ఈ సైనిక్ ఈ కౌన్సెలింగ్ అనేది ఏదో మొక్కుబడిగా స్టార్ట్ అయినట్టుంది. ఎందుకంటే మన లాస్ట్ 3 డేస్ నుంచి కూడా చూసుకుంటే సైనిక్ ఈ కౌన్సెలింగ్ సంబంధించి వెబ్‌సైట్ అయితే మాత్రం అస్సలు పనిచేయట్లేదు. ఒకవేళ మనం అప్లై చేద్దాం అని చెప్పి ట్రై చేస్తుంటే మాత్రం ఏదో ఒక ఎర్రర్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో ఇంకో కామెడీ కూడా ఉంది. మనకి లాస్ట్ 3 డేస్ నుంచి కూడా వెబ్‌సైట్ పనిచేయట్లేదు. అండ్ ప్రాబ్లమ్ కూడా చాలా సివియర్‌గా ఉంది. సో ఇంత సివియర్ ప్రాబ్లమ్ ఉన్నా సరే మనకి సైనిక్ స్కూల్ వెబ్‌సైట్ వాళ్ళ నుంచి కూడా ఎటువంటి సొల్యూషన్ గాని, ఎటువంటి స్టెప్ గాని అస్సలు ఏం తీసుకోలేదండి. స్టిల్ ఇప్పుడు కూడా మనకి ఆ ప్రాబ్లమ్ అయితే అలాగే ఉంది. సో ఇప్పుడు కూడా నేను ఒక స్టూడెంట్‌కి అప్లై చేద్దాం అని చెప్పి ట్రై చేశాను. సో స్టిల్ ఇప్పుడు కూడా వెబ్‌సైట్ అయితే మాత్రం అస్సలు పనిచేయట్లేదు. సో ఇలాగే ప్రాబ్లమ్ ఉంటే మాత్రం మన పిల్లలకు సంబంధించి మన సైనిక్ స్కూల్ ఈ కౌన్సెలింగ్ అప్లై చేయడం అయితే మాత్రం చాలా అంటే చాలా కష్టం. ఒకవేళ మీలో ఎవరైనా సరే సైనిక్ ఈ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. సో దీని ద్వారా ఏంటంటే మనకు సైనిక్ స్కూల్ ఈ కౌన్సెలింగ్ వెబ్‌సైట్ అనేది వర్కింగ్ ఎలా ఉందని చెప్పి మాకు అర్థమవుతుంది. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నారో మీరు ఒకసారి కింద కామెంట్ చేయండి. సార్ రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్ మేము చేసుకున్నాం సార్ కామెంట్ చేయండి. సో దీని ద్వారా ఏంటంటే మనకు వెబ్‌సైట్ పర్ఫార్మెన్స్ అనేది అర్థమవుతుంది. ఓకే. కాసేపు ఈ టాపిక్ మనం పక్కన పెడితే మనం సైనిక్ ఈ కౌన్సెలింగ్ అప్లై చేస్తున్నప్పుడు కొన్ని సైనిక్ స్కూల్స్ అయితే మాత్రం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ సైనిక్ స్కూల్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ న్యూ సైనిక్ స్కూల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రం ఒక పాయింట్ అయితే మాత్రం మైండ్‌లో పెట్టుకొని ఆ న్యూ సైనిక్ స్కూల్‌ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ పాయింట్ ఏంటో చెప్తాను జాగ్రత్తగా వినండి. సో ఎవరైతే ఎస్ఎస్+ఎన్ఎస్ఎస్ అనే ఆప్షన్ పెట్టుకున్నారో సో మీరు సైనిక్ ఈ కౌన్సెలింగ్ సంబంధించి ఒక 10 ఓల్డ్ సైనిక్ స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక 5 న్యూ సైనిక్ స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ న్యూ సైనిక్ స్కూల్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక పాయింట్ మైండ్‌లో పెట్టుకోండి. ఆ పాయింట్ ఏంటంటే మీరు ఏ న్యూ సైనిక్ స్కూల్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ న్యూ సైనిక్ స్కూల్‌కి అనేది హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు చెక్ చేసుకోకుండా ఏదో స్కూల్ పెట్టేసారనుకోండి. ఒకవేళ సైనిక్ ఈ కౌన్సెలింగ్‌లో ఆ స్కూల్‌లో మీకు సీట్ వచ్చిందనుకోండి. మీకు చెక్ చేసుకోలేదనుకోండి. మీరేమనుకుంటారు హాస్టల్ ఉంటుందిలే అని చెప్పి అనుకుంటారు. పేమెంట్ కూడా చేసేస్తారు. సో పేమెంట్ చేసేసిన తర్వాత మీకు తెలుస్తది అక్కడ హాస్టల్ ఫెసిలిటీ లేదని చెప్పి. ఎందుకంటే మనకి ఇచ్చిన న్యూ సైనిక్ స్కూల్స్‌లో కొన్ని సైనిక్ స్కూల్స్‌కి ఏమో హాస్టల్ ఫెసిలిటీ ఉంది. కొన్ని సైనిక్ స్కూల్స్ ఏమో హాస్టల్ ఫెసిలిటీ లేదు. సో మీరు ఏ సైనిక్ స్కూల్స్ అయితే పెడుతున్నారో ఎస్పెషల్లీ న్యూ సైనిక్ స్కూల్ ఏదైతే సెలెక్ట్ చేస్తున్నారో దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదో చెక్ చేసుకోండి. మీకు డౌట్ వచ్చి ఉంటది. సార్ మీరు న్యూ సైనిక్ స్కూల్‌కి హాస్టల్ ఉందో లేదో చెక్ చేసుకోమంటున్నారు కదా! మరి పాత సైనిక్ స్కూల్‌లో హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా? ఇదేగా మీ డౌట్. మనకి పాతవి వచ్చి 33 సైనిక్ స్కూల్స్ అండి. సో 33 పాత సైనిక్ అంటే ఓల్డ్ సైనిక్ స్కూల్‌కైతే మనకి ప్రతి స్కూల్‌కి కూడా మనకి హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంది. బట్ న్యూ సైనిక్ స్కూల్స్‌కి వచ్చి కొన్ని స్కూల్స్‌కి వచ్చేమో హాస్టల్ ఫెసిలిటీ ఉంది. కొన్ని ఆట్లికైతే లేదు. సో ఈ వీడియోలో నేను ఏ న్యూ సైనిక్ స్కూల్‌కి హాస్టల్ ఫెసిలిటీ ఉంది, దేనికి లేదు, ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. జాగ్రత్తగా వినండి. సో దీనికోసం మనం సైనిక్ ఈ కౌన్సెలింగ్ వెబ్‌సైట్‌కి అయితే వెళ్ళాలి. సో దానికోసం నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను. సో నెక్స్ట్ సైనిక్ ఈ కౌన్సెలింగ్ వెబ్‌సైట్ ఏంటి? AISSAC టైప్ చేసి ఎంటర్ కొట్టాను. సో ఇక్కడ మీకు నచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఓల్డ్ సైనిక్ స్కూల్స్‌కి అయితే ప్రతి దానికి హాస్టల్ ఉందండి. న్యూ సైనిక్ స్కూల్స్ వచ్చి మనకి 40 ఉన్నాయి. న్యూ సైనిక్ స్కూల్స్ ఏమో 40, ఓల్డ్ సైనిక్ స్కూల్స్ ఏమో 33. టోటల్‌గా 73 సైనిక్ స్కూల్స్ అక్రాస్ ద ఇండియా ఉన్నాయి. సో 40 న్యూ సైనిక్ స్కూల్స్ దేనికి హాస్టల్ ఉందో దేనికి చేయలేదు మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే హాస్టల్ ఉంటేనే పెట్టుకోండి. లేకపోతే చాలా ప్రాబ్లమ్ అవుతది మీకు. చూసారా వెబ్‌సైట్ చాలా స్లోగా ఉంది. మీకు అదే చెప్తున్నాను. 3 డేస్ నుంచి కూడా ఈ ప్రాబ్లమ్ ఇలాగే ఉంది. అసలు అప్లై చేయడం కూడా అవ్వట్లేదండి. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే ల్యాప్‌టాప్ గాని, సిస్టమ్ గాని ఉన్నోళ్ళు ఏం చేస్తున్నారు నైట్ టైమ్ ట్రై చేస్తున్నారు. మరి ఆ 2 లేనోళ్ళు ఏం చేస్తారంటే పాపం ఇంటర్నెట్‌కెళ్ళి అంతసేపు ట్రై చేయలేరు కదా! సో ఇంత సివియర్ ప్రాబ్లమ్ ఉన్నా సరే సార్ట్ ఔట్ కూడా చేసుకోలేదు. చూడండి నాకు ఎంతసేపు ఓపెన్ అవుతుంది చూసారా? ఈ వెబ్‌సైట్ ఓపెన్ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది. మరి ఈ కౌన్సెలింగ్ ఎప్పుడు అప్లై చేస్తాము? స్కూల్స్ ఎప్పుడు పెట్టుకుంటాము? పాస్వర్డ్ ఎప్పుడు క్రియేట్ చేసుకుంటాము? చాలా సివియర్ ప్రాబ్లమ్ అండి ఇది. వాళ్ళు ఏంటో సార్ట్ ఔట్ కూడా చేయట్లేదు. ఇప్పుడు ఓపెన్ అయింది. సో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను? మనకి ఏం డేట్ ఏమైనా మార్చారా? లేదు. డేట్ అయితే ఏమి ఎక్స్‌టెండ్ చేయలేదండి. అదే 19వ తారీఖు లాస్ట్ డేట్ అంటే మంగళవారం. సో ఇప్పుడు మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను? న్యూ సైనిక్ స్కూల్‌కి సంబంధించి ఏ స్కూల్‌కి హాస్టల్ ఉంది, ఏ స్కూల్‌కి హాస్టల్ లేదో చూసుకోవాలి. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే చెప్పగా మీకు కనిపించిన లింక్‌లో ఏది క్లిక్ చేసినా పర్లేదు. ఇక్కడ చూడండి. స్కూల్ ఇన్ఫర్మేషన్ కనబడుతుందా? ఫస్ట్ హోమ్, సెకండ్ కౌన్సెలింగ్ ప్రాసెస్, థర్డ్ వన్ వచ్చి స్కూల్ ఇన్ఫర్మేషన్. దీంట్లో సెకండ్ చూసారా ఇది క్లిక్ చేయండి. ఇదేనా ఫాస్ట్‌గా ఓపెన్ అవుతుందో లేదో. ఇది కూడా స్లోగానే ఉంది ఇదిగోండి. అఫ్‌కోర్స్ వెబ్‌సైట్ అనేది స్లోగా ఉందండి. నైట్ టైమ్ ట్రై చేసాం అంటే చాలా మంది నైట్ టైమ్ ట్రై చేస్తారు. నైట్ టైమ్ కూడా వెబ్‌సైట్ ఇలాగే ఉందండి. నేను నిన్న నైట్ 1:00 ట్రై చేశానండి. సో ఆ టైమ్‌లో కూడా వెబ్‌సైట్ ఇలాగే వర్క్ అవుతుంది. మనం ఇదిగోండి వచ్చేసింది.
నేను మీకు ఏం చెప్పాను, 33 ఓల్డ్ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. ఈ ఓల్డ్ సైనిక్ స్కూల్స్ అన్నిట్లో కూడా రెసిడెన్షియల్, ఇదిగోండి రెసిడెన్షియల్ అంటే ఏంటి, హాస్టల్. సో మీకు ఎప్పుడైనా సరే రెసిడెన్షియల్ కనబడింది అంటే అది హాస్టల్ ఉన్నట్టు, ఇదిగోండి రెసిడెన్షియల్ ఇవన్నీ కూడా ఇవ్వండి, ఇవన్నీ కూడా ఓల్డ్ సైనిక్ స్కూల్స్. ఇవ్వండి 33 వరకు మనం ఏం చూడక్కర్లా, అన్ని కూడా హాస్టల్ ఉంటాయి దీంట్లో. ఇవ్వండి 33 సైనిక్ స్కూల్ పురులియా వెస్ట్ బెంగాల్. ఇక్కడతో ఏంటంటే ఇక్కడతో మనకి ఓల్డ్ సైనిక్ స్కూల్స్ అనేవి ఎండ్ అయినాయి. సో ఎవ్రీ ఓల్డ్ సైనిక్ స్కూల్ కి హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంది. క్లియర్ ఇక్కడ వరకు. నెక్స్ట్ ఇక్కడ నుంచి 34 నుంచి ఏంటంటే న్యూ సైనిక్ స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో మీలో ఎవరైనా చెక్ చేసుకుంటే మాత్రం ఈ రకంగా చెక్ చేసుకోండి, వెబ్సైట్ కి వచ్చి ఈ రకంగా చెక్ చేసుకోండి. సో ద వికాస్ స్కూల్ న్యూ సైనిక్ స్కూల్ తమిళనాడులో ఉంది. సో దీనికి హాస్టల్ ఉందా లేదంటే ఎస్, డే కమ్ రెసిడెన్షియల్. సో హాస్టల్ ఉంది, అలాగే డే స్కాలర్ కూడా మీరు వెళ్ళొచ్చు. నెక్స్ట్ పద్మశ్రీ డాక్టర్ విఠలరావు, ఈ స్కూల్ చాలా మంచిదండి. మహారాష్ట్రలో ఈ స్కూల్ చాలా చాలా మంచిది, పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి. సో మీలో ఎవరైనా న్యూ సైనిక్ స్కూల్ కి అప్లై చేసుకుంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద స్కూల్స్ కింద పెట్టుకోండి ప్రయారిటీలో. ఇక్కడ రెసిడెన్షియల్ ఉంది, ఇది రెసిడెన్షియల్ సారీ, ఇది వచ్చే డేకమ్ రెసిడెన్షియల్ అంటే ఏంటంటే హాస్టల్లో అయినా ఉండొచ్చు, లేకపోతే డే స్కాలర్ కింద వెళ్ళొచ్చు. సారీ, ఇదిగోండి ఇవి చూడండి. సో 46th స్కూల్ చూడండి, అదాని వరల్డ్ అని మన ఏపీ స్కూల్, ఇది అదాని వరల్డ్ స్కూల్. ఇది ఎక్కడ నెల్లూరు జిల్లాలో ఉంది. ఈ స్కూల్లో అయితే మాత్రం హాస్టల్ ఫెసిలిటీ అయితే లేదు, ఇది డే బోర్డింగ్ అని రాశారు. సో చాలా మంది పేరెంట్స్ ఏంటంటే మీలో చాలా మంది కూడా నాకు తెలిసి న్యూ సైనిక్ స్కూల్ సెలెక్ట్ చేసినప్పుడు అదాని ఓల్డ్ సైనిక్ స్కూల్ కదా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. నాదే చాలా మంది ఇచ్చారు. సో ఇప్పుడు మీరు అంతా కూడా ప్రయారిటీస్ మార్చుకోండి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేశారో, అలాగే న్యూ సైనిక్ స్కూల్స్ లో అదాని స్కూల్లో ఎవరైతే పెట్టుకున్నారో, మీరు ఏం చేయాలంటే మళ్ళీ లాగిన్ అయ్యి ఈ అదాని ఓల్డ్ సైనిక్ స్కూల్ డిలీట్ చేసేయండి. సార్ చేయొచ్చా, మా ప్రయారిటీస్ మేము మార్చుకోవచ్చా, చేసుకోవచ్చండి. మీరు ఏ స్కూల్స్ అయితే పెట్టుకున్నారో మీరు మళ్ళీ లాగిన్ అయ్యి అవన్నీ కూడా మీరు మాడిఫై చేసుకోవచ్చు. సో మీలో ఎవరైనా సరే అదాని ఓల్డ్ సైనిక్ స్కూల్ పెట్టుకుంటే మాత్రం తీసేయండి. ఇది ఓన్లీ డే బోర్డింగ్ మాత్రమే, ఇక్కడ హాస్టల్ లేదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెసిడెన్షియల్ ఇవ్వండి 51st ఈజ్, ఇక్కడ కూడా ఏంటి వేదవ్యాస కేరళలోని స్కూల్లో కూడా డే బోర్డింగే, ఇదిగోండి హాస్టల్ లేదు. ఇదిగోండి దీనికి కూడా హాస్టల్, డే బోర్డింగ్ అంటే హాస్టల్ లేదు, ఇది కూడా డే బోర్డింగే. మీకు చెప్పే కదా న్యూ సైనిక్ స్కూల్స్ లో కొన్నాటికి హాస్టల్, కొన్నాటికి హాస్టల్ లేవు. రెసిడెన్షియల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది డే బోర్డింగ్, 50 days కూడా డే బోర్డింగే. నెక్స్ట్ సో ఈ రెండు కూడా డే బోర్డింగే, 65, 66 కూడా డే బోర్డింగే. సో మీరు ఎవరైనా సరే ఒకవేళ ఈ సైనిక్ స్కూల్స్ ఈ పార్టీకే సెలెక్ట్ చేస్తుంటే మాత్రం అర్జెంట్ గా డిలీట్ చేసేయండి. డిలీట్ చేయొచ్చండి, ఆప్షన్ ఉంది, మీరు మాడిఫై చేసుకోవచ్చు, లాగిన్ అయ్యి మాడిఫై చేసుకోవచ్చు, స్టిల్ టైం ఉంది ఇంకా. ఇదిగోండి డే బోర్డింగ్ ఇదిగోండి. సో ఈ విధంగా న్యూ సైనిక్ స్కూల్ సంబంధించి దానికి హాస్టల్ ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు ఆ 5 సైనిక్ స్కూల్స్ సెలెక్ట్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేశాను, 33 ఓల్డ్ సైనిక్ స్కూల్స్, ప్రతి సైనిక్ స్కూల్ కూడా హాస్టల్ అయితే ఉంది. క్లియర్ అండి. సో ఈ విధంగా మీ పిల్లలకు సంబంధించి సైనిక్ స్కూల్స్ పెట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి. సో వీడియో అయితే మాత్రం అందరికీ అర్థమని చెప్పి అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.